బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల సమయానికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నగేష్, శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి, వెడ్మబుజ్జు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, అంజిరెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ध्रुवंदे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यो धानेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानायुस्तेजो दधाति. ఎన్నో ఏళ్ల కళ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మహర్దశ పట్టింది. మొత్తం ప్రపంచంలో అందరికీ కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చే తల్లి మన తెలంగాణ రాష్ట్రంలో మన నిర్మల్ జిల్లాలో ఉండడం మనందరికీ ఎంతో. అమ్మవారు వారి కుమారుల రూపంలో ముఖ్యమంత్రి వర్యుల వారిని ఎంచుకొని వారి చేతుల మీదుగా ఈరోజు ఈ భూపూజ శంకుస్థాపన జరిగిస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు, సహచర మంత్రివర్గం అంతా కూడా, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు, మొత్తం సహచర మంత్రివర్గము అందరికీ దేవస్థానం తరపున, దేవాదాయ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి, సరస్వతి మాతాకి. చూడండి అందరు ఆర్మూరు పట్టణంలో శ్రీ చంద్ర టెక్నో స్కూల్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీరాగు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిస కావద్దని, చదువుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చంద్ర హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల 2వ బ్యాచ్ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ వార్డు సభ్యులకు 5 రోజులు పంచాయతీరాజ్ చట్టం మరియు గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు, పారిశుద్ధ్యం, ఆదర్శ గ్రామాల తయారు, ఉపాధి హామీ పథకం మరియు గ్రామ పంచాయతీ ఆడిట్ వంటి వివరాలపై అవగాహన తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావేద్ అలీ, మాస్టర్ ట్రైనర్ స్వప్న రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తీసుకొచ్చి మన ఊరవుతాం వాడితే కదా, అది కొట్టు ఖర్చు మన ఇంట్లో ఖర్చులే కదా. ఎవరు ఆలోచించాలా? ప్రజలను చైతన్యం చేసే బాధ్యత వార్డు మెంబరు, సర్పంచ్, పాలకవర్గం తీసుకోవడం. మిమ్మల్ని బాధ్యత పెట్టిరు. ఆ వార్డుకు ప్రాథమిక పౌరుడివి, ఉప సర్పంచ్గా ఊరికి 2వ పౌరుడివి. ఈ సర్పంచ్ మొదటి పౌరుడు, నీకే బాధ్యత ఉండాలి కదా. మరి ఈ ప్లాస్టిక్ కవర్లు, ఈ చెత్త చెదారము తీసుకపోయి హాస్పిటల్, మీ ఊళ్ళో ఆరోగ్య డాక్టర్కి లింక్ ఉంటుంది ఆ హాస్పిటల్కి. ఇవాళ 40% అంటారు. అక్కడ ఈ 50,000 రూపాయల బిల్లు అయితే 40% ఆరోగ్య డాక్టర్ చేయాలన్న, 30 నుంచి 40%. నేను చెప్పేది కాదు, మా చుట్టాలకే హాస్పిటల్. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎంపీఓ జావేద్ అలీ గారు, వీరిద్దరు శిక్షకులు. పాపం పోయినసారి 5 రోజులు వీళ్ళిద్దరు, వీళ్ళతో పాటు ఇంకిద్దరు, వాళ్ళకి మా సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ గారికి, ఇంకా వేదిక ముందున్న ఉప సర్పంచులు వార్డు ఉన్నారు. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? తెలుసుకోవడానికి మీరందరూ ప్రజలకు సేవ అవుతారని మీకు వచ్చిందా? సేవ పట్టినే మా భర్త నిలబెట్టమంటే నిలబెట్టినారు. భర్తకు రిజర్వేషన్ రాకపోతే మీకు నిలబెట్టారు, అంతే కదా? అనుమతి లేని నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా డిచ్పల్లి మండల పరిధిలో కేశపూర్ రోడ్డులో అనుమతి లేకుండా అడ్మిషన్స్ చేపడుతున్న నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మరియు నారాయణ కాలేజ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు పీడీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మండల పరిధిలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో సిబిఎస్ఈ పేరుతో స్కూల్స్, అదేవిధంగా జూనియర్ కళాశాల పేరుతో అక్కడ మోసపూరిత ప్రకటనలతో విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తూ అడ్మిషన్లు చేపడుతున్నారు. వెంటనే దీనిపైన జిల్లా కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ మొత్తం కూడా బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నది. అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎటువంటి జరగలేదు. అంగులు ఆర్భాటాలతో ఈరోజు ప్రకటనలతో మోసపూరిత ప్రకటనలు ఈరోజు చేస్తూ విద్యార్థులను అయోమయకు గురి చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి అక్కడ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేంచో ఆందోళన కార్యక్రమాలు కూడా ఉచితంగా చేస్తామని ఈ సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పొలకవేణి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి శ్యామప్రకాష్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశీస్సులతో అటల్ బిహారీ వాజ్పేయి గారు 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీగా నామకరణం చేసి మొట్టమొదటి జాతీయ అధ్యక్షులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి స్ఫూర్తితో శ్యామప్రకాష్ ముఖర్జీ గారి ఆశయాలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలతో, వారి స్ఫూర్తితో అద్వానీ గారు 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేసినారు. పార్టీని గ్రామ గ్రామాన, జిల్లాన అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో మరి ఇప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు
అధ్యక్షతన అప్పుడు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర కొనసాగింది. ఆ రథయాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ గ్రామాన అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 3 పూల కాయలుగా 3 సార్ల అధికారంలోకి రావడము, గౌరవ నరేంద్ర మోడీ గారు 3 సార్ల ప్రధానమంత్రి కావడము మనందరము చూస్తున్నాము. మరి అప్పుడున్న 370 ఆర్టికలే కావచ్చు, అయోధ్య రామజన్మభూమి కావచ్చు, దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో వందల సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఇష్యూలను నరేంద్ర మోడీ గారు స్వయంగా పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొంది ఈరోజు భారతదేశంలో అంతటా కమలం పువ్వు వికసిస్తున్నది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆదరించి కమలం పువ్వును గౌరవంగా ప్రభుత్వం ఎదుగుదల దిశగా ప్రభుత్వాన్ని నడిపించే దిశగా కమలం పువ్వుకు ఓటేసి అధికారంలో భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. భారత్ మాతాకి ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజ నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम शोषशुंभोराज्ञया प्रवर्तमानस्याद्य ब्राह्मणः द्वितीय प्रार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जाम्बूद्वीपे दंडकारण्य आर्यावर्तक देशे वीरभद्रावतारे मेरोर दक्षिण दिग्भागे कृष्णा गोदावरीयोर्मध्ये महाशिवक्षेत्रे शिवरामे शालिवांशके 1948 परा देवता पूजనంచ హరిషే మనస్ఫూర్తిగా ధనం పెట్టుకోండి. అపవిత్రో వా సర్వ అవస్థాంగ రామచంద్ర భగవాన్ కీ జై. बोलो नवनाथ सिद्धेश्वर भगवान की ईश्वर महाराज की ओम नमः शिवाय ओम नमः शिवाय जय श्री राम जय श्री राम మెలక నడవండి అందరూ కూడా. వేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అరవింద నాయకత్వం వర్ధిల్లాలి, మల్లిక నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కార్యకర్తలందరం కలిపి ఈరోజు దేశమంతటా పార్టీ సంబరాలు జరుపుతూ ఉన్నాము. అందులో భాగంగా వేల్పూర్ మండలంలో జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఇవాళకి పార్టీ ఉంటే 46 సంవత్సరాలు అంతా ఉన్నది కాబట్టి పార్టీ దినదినము అన్ని పార్టీ ప్రపంచంలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీల కంటే ఎక్కువ వేగంగా పోతూ ఉన్నదంటే ఇలా ఈ పార్టీలో ఉన్న కార్యకర్తల పుణ్యము. నరేంద్ర మోడీ గారు అట్లాగే వాజ్పేయి గారు మంచి నాయకులు నాయకత్వం ఉంది కాబట్టి పార్టీ దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇంకా 40 ఏళ్ళైనా పార్టీ ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఏ పార్టీలో ఉన్నా కానీ బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ పార్టీలో ఉన్నందుకు మేమందరం చాలా గర్వపడతా ఉన్నాము. వేల్పూర్ మండలం జానకంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు.
కంగ్రాచులేషన్ చర్చన్న. ఇదొక తిరిగట్టిర్రు మస్తు వచ్చింది. ఇది మస్తు మందికి బలం పట్టించింది. ఎంత అద్భుతమైన స్కీమ్ వచ్చింది. 14,70,000 చూస్తాను స్లాబ్ కూడా పెద్ద హైట్ పెట్టింది. వేల్పూర్ మండలం పచ్చలనడుగుల గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిమేష్ రెడ్డి ప్రారంభించారు. అది కాదమ్మా, ఇప్పుడు కొందరు మక్క క్రాప్ బుకింగ్ వాడారు, వాళ్ళు మక్క పెట్టారు అనుకో. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. అంటే గత రబీలో పోల్చుకుంటే ఈ రబీకి 4 లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట సాగు పెరగడం జరిగింది. అయితే ఈ మొక్కజొన్న పంట అయినా ఇంకా ఆహార పంటలు దాదాపు 23 పంటల కేంద్రం మద్దతు ధర ప్రకటించి అందులో కొన్ని పంటలే అంటే సోయాబీను, శనగ కొన్ని పంటలకు కొని మిగిలిన పంటలకు కూడా కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల పక్షం నిలబడి రైతులను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇవాళ మన దగ్గర పండినటువంటి మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. అంటే మార్కెట్ ధర దాదాపు 17 నుంచి 1800 మార్కెట్ల ధర ఉంటే కనీస మద్దతు ధర 2,400 రూపాయలు ఉన్నప్పటికీ ఒక్కొక్క రైతు ఎకరానికి దాదాపు 25,000 నష్టపోతున్నటువంటి పరిస్థితిలో ఆ రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ ఎంత ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయడం ఒక ఆలోచనతో ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకొని ఇవాళ మొక్కజొన్న కొనుగోలును రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. నేను పంట చేతికొచ్చిన నుంచే అంటే పోయిన నెల మొదటి వారం నుంచే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ప్రతి ఒక్క మొక్కజొన్న రైతు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు, ఖచ్చితంగా కొనాల్సిందని చెప్పేసి వాళ్ళతోటి మెప్పించి మాట్లాడి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఒక రైతుగా నేను రైతు సమస్యల మీద పనిచేసిన వ్యక్తిగా ఖచ్చితంగా రైతుల పక్షం నిలబడని ఒక ఆలోచనతో నేను వాళ్ళని కోరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఇదే పంట కాదు, నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను చాలా మంది అడిగిర్రు మొక్కజొన్న కొంటారా కొనంటే నేను ఒకటే చెప్పిన అందరికీ, మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకండి, ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వానాకాలంలో ఇదే పరిస్థితి అయింది, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పినప్పటికి కూడా సగం మంది తొందరపడి అమ్ముకున్నారు. అమ్ముకోవడం వల్లనే చాలా మంది నష్టపోయారు. అందుకనే ఈ రబీలో కూడా నేను చాలా మంది రైతులకు చెప్పినా, మీరు తొందరపడి అమ్మకండి. ఇదే పంట కాదు, ఏ పంట అయినా మనం తొందరపడి అమ్ముకోవడం వల్ల మనం మన అవసరాన్ని ఆసరా చేసుకుని వ్యాపారస్తులు మన నిండా ముస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
పోయిన ఎర్రజొన్న కూడా అంతే 40-50 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పడిపోయింది సాగు, పంట లేదు. వ్యాపారస్తులు మనల్ని మభ్యపెట్టి అనేక రకాల ప్రలోభపెట్టడంతో ఎగబడి మనం అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆసరా చేసుకొని ధరను తగ్గించారు. అట్లా రైతులు ఒక సంఘటితంగా ఉండి ఖచ్చితంగా మాకు ధర వస్తేనే అమ్ముతాము అనేటటువంటి పరిస్థితికి వచ్చినాడు ఖచ్చితంగా మన గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ప్రత్యేకంగా ఈ మొక్కజొన్నకు సంబంధించిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దీంట్లో ఆర్థికంగా సాయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా నిలబడితే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కనీస మద్దతు ధర నిర్ణయించి వదిలేస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాల మీద వదిలేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాడన అవుతా ఉంటున్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ మొక్కజొన్న కాదు కనీస మద్దతు ధర ఉన్నటువంటి ప్రతి పంటను కూడా కొనుగోలు చేసే విధంగా కేంద్రం అడుగులేయాలి. మీ అందరి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మరోసారి ఈ సందర్భంగా, మొక్కజొన్న అట్లాగే పత్తి, శనగ, సోయాబీన్ ఈ పంటలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో, అక్కడి పంటలు ఇక్కడ దిగుమతి చేయడానికి గతంలో వేరే దేశం నుంచి ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ట్యాక్స్లు వేసేది, సుంకాలు వేసేది. ఇవాళ మోడీ గారు అమెరికాతో ఒప్పందం చేసుకునేటప్పుడు మీరు ఏ పంటలను మాకు పంపండి, మేము సుంకం లేకుండా తీసుకుంటామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మొక్కలు రేపు రాబోయే రోజుల్లో మన దగ్గరికి వస్తాయి. అట్లే సోయా వస్తుంది, ఆయిల్ సీడ్లు వస్తాయి, పప్పు దినుసులు వస్తాయి. అప్పుడు మన దగ్గర వండేటటువంటి పంటలకు కూడా ధర పడిపోయే పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మొక్కజొన్న 1500 కంటే కూడా ఉండలేని పరిస్థితి, ఎందుకంటే తక్కువకు వస్తుంది కాబట్టి అదే కొంటారు ఇక్కడ వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని రైతులకు నష్టపరిచే విధంగా ఉంది. ఇది కూడా మీరు రైతులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అంటాం, కానీ కేంద్రం ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత రైతుల మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ఎన్ని ఇబ్బందుల్లో కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నది. రైతాంగం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లా వ్యవసాయ మంత్రి గారికి కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను.